నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఏదైతే 31st అంటే ఇప్పుడు మా అసోసియేషన్ మనం చూసాము, అలాగే సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు రావటం లేదు. సీరియల్ యాక్టర్లు అంటే తెలుగు వాళ్ళని పెట్టుకోకుండా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది అయితే ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తుల నుంచి అయితే ఎక్కువగా వినపడుతున్న వాదన. అయితే దీనికి సంబంధించి హరి ప్యానల్ అయితే ఈ మంత్ 31st అయితే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే హరి గారి ప్యానల్లో సంబంధించిన ఎవరైతే ఈసీ మెంబర్ లిరిషా కొనపారెడ్డి గారు మనతో ఉన్నారు. తను చాలా సీరియల్స్ చేసిందంటూ సినిమాలు కూడా చేసింది. వీళ్ళ ప్యానల్ ఒకవేళ గెలిస్తే ఎలాంటి తెలుగు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనేది తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిరిషా గారు చెప్పండి, అంటే మీ ప్యానల్లో రేపు ఎలక్షన్స్ ఏదైతే 31st ఎలక్షన్స్ ఉన్నాయో గెలిస్తే ఏ విధంగా అంటే తెలుగు వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఒకవేళ మీ ప్యానల్ గెలిస్తే మీరు ఏ విధంగా తెలుగు వాళ్ళకి న్యాయం చేసే దిశగా వర్క్ చేస్తారు? బేసిక్గా చెప్పాలంటే అండి, ఈ ప్యానెల్ స్టార్ట్ చేసి సంస్థ స్టార్ట్ చేసి 27 సంవత్సరాలుగా జరిగింది. అది మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి 27 సంవత్సరాల్లో నా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడే ఈ సంస్థతో. నాట్ ఫిలిం ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీతో కాదండి, ఈ సంస్థతో నేను ఈ ఒక్క సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి అడుగులు స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా వీళ్ళు పెద్దలందరూ తీసుకున్న నిర్ణయాలకి మంచి చేస్తారని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ మంచిలో నేను కూడా ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి టీవీ ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాను అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మొదటి కారణం టీవీ ఇండస్ట్రీయే. సో అలాంటి టీవీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి నా వంతు అయిన సహాయం కానీ, మాట సహాయం కానీ, అట్లీస్ట్ ఏదైనా కానీ ఒక సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఒక్కడి వల్ల అయితే కుదరదు. సో అందువల్ల నేను ఈ ప్యానెల్లో జాయిన్ అయ్యాను. వీళ్ళందరి అనుభవంతో మరింత నేర్చుకొని నా ముందు ఇంకా వచ్చే ఆర్టిస్టులందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా టీవీ పరిశ్రమని తీర్చిదిద్దాలని వీళ్ళ పడుతున్న తాపత్రయంలో నేను కూడా పాలు పంచుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ అన్యాయం అంటున్నారండి, ఇది అన్యాయాల గురించి దేని గురించో పోరాటం కాదండి, ఇదంతా మా హక్కు గురించి మేము పోరాడుతున్నాం అంతే. తెలుగు పరిశ్రమ అనేది తెలుగు పరిశ్రమలాగే ఉండాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇక్కడ అవకాశాల కోసం చాలామంది కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్న జనాలందరినీ అలరించాలని నా కోరిక. అంటే లిరిషా గారు, మీరు చాలా ఇయర్స్ నుంచి టీవీ అంటే సీరియల్స్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేటి తెలుగు వాళ్ళకి అవకాశాలు, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంకోటి తెలుగు వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది అంటారా? ఇది ఒకప్పుడు ఎలా ఉంది అంటేనండి, ఒకప్పుడు అంతా ఫ్రెండ్లీ నేచర్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఛానల్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే టీవీ ఆర్టిస్టులకి మొత్తం అనేది ఒక ఫ్యామిలీ అండి. ఏదైనా సరే అందరం కలిస్తేనే ఒక ప్రాజెక్ట్. సో నా ఉద్దేశ ప్రకారం అందరం కలిసికట్టుగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ముందుకు వెళితే ఇలాంటి సమస్యలు అనేవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు వెతుక్కోవడంలో తప్పు అని నేను అనట్లా, బట్ కాకపోతే ముందు ప్రయారిటీ అనేది మన తెలుగు వాళ్ళలో చాలామంది ఉన్నారు. అమ్మాయిలు కానీ, హీరోలుగా చేసేవాళ్ళు కానీ, మదర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. మధ్యలో అయితే జరిగింది, ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది స్టిల్. కానీ దీని మీద ఇప్పుడు దృష్టి పెట్టి జిఎస్ హరి ప్యానల్ గారు విన్ చేసి మీరందరూ ఆ సమస్యని క్లియర్ చేస్తారు వీళ్ళందరూ అనేసి నేను నమ్ముతున్నాను. సో ఎవరికి అయితే అన్యాయం జరగదండి, డెఫినెట్గా మా ప్యానల్ నుంచి న్యాయమే జరుగుతుంది. ఇన్నాళ్ళు న్యాయమే చేశారు. సో ఇప్పుడు కూడా మీ అందరికీ న్యాయమే చేస్తారు. లిరిషా గారు, ఇప్పుడు ముఖ్యంగా ఆపోజిట్ ప్యానల్ ఎవరైతే ఉన్నారో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఎన్నుకున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు, బట్ ఎక్కడ కూడా ఏది కరెక్ట్గా జరగలేదు. తెలుగు వాళ్ళకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. బట్ మేము వస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాం అనేది కూడా వాళ్ళ ప్రధానమైన వాళ్ళు చెప్పే విషయాలు. బట్ మీరు అంటే ఏ విధంగా ఇప్పుడు జేఎస్కి హరి గారి ప్యానల్కి విన్ అవుతాయి అంటే ఎలాంటి అంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారని అనుకోవచ్చా? నాగబాబు గారు కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది, ఆయన వీడియో కూడా వదలడం జరిగింది. చిరంజీవి గారు కూడా కరోనా టైంలో కూడా చిరంజీవి గారు చాలా వెన్నుదన్నుడిగా టీవీ ఆర్టిస్ట్ ఏదైతే సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వెన్నుదన్నుగా ఉన్నారని చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు గెలిస్తే మీరు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారనుకోవచ్చా?
ఇన్ని సంవత్సరాలుగా చెప్పిన అన్నిటిలోనూ చేసుకుంటూనే వచ్చారు. అది మీరు అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా జరగవు అనడానికి ఎటువంటి ఇది లేదండి. డెఫినెట్గా వీళ్ళందరూ వన్ బై వన్ చేసుకుంటారు. ఏ సమస్య అయినా ఇమీడియట్లీ పరిష్కారం అనేది ఎక్కడ జరగదు. కాకపోతే ప్రతి సొల్యూషన్ని వన్ బై వన్ మీకు ఆల్రెడీ చెప్పారు, ఏమేమి చేయగలం, ఎలా చేస్తాము అనేది. డెఫినెట్గా వీళ్ళు చేస్తారండి. ఎందుకంటే ఎన్నో చేశారు కార్యక్రమాలు. చాలామంది దానివల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుస్తారండి. మీకు దాంట్లో అలాంటి సందేహం అయితే లేదు. అలా లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ప్యానెల్ మన అసోసియేషన్ రన్ అవ్వదు కదండి. ఓకే లిషా గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ అండి. మీరు ప్యానెల్కి ఎలా ఉంది? సెకండ్, మీ మీడియా వారి ఆదరణ ఎప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నట్టే మా టీవీ అసోసియేషన్కి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిని మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎంతోమంది పెద్దల సహకారం మా అసోసియేషన్కి ఉండటం చాలా సంతోషంగా ఉంది. సో మీ ఆశీర్వాదం కూడా ఎప్పుడు మాకు ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ ఓట్ ఫర్ జిఎస్ హరి గారి ప్యానెల్ అండ్ విన్ చేయండి. మేము కుదిరినంత వరకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.